పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామంలో ఓ హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. కూతురు పెళ్లి కోసం చేసిన అప్పు ఓవైపు, మరో ఇద్దరు కూతుళ్ల వివాహం చేయాలనే మనోవేదన మరోవైపు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురు చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసిన తీరు గ్రామంలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన పెద్ద సమ్మయ్య, సుగుణ దంపతులకు 3 కూతుళ్లు. పెద్ద కూతురు శృతి వివాహం గత 5 సంవత్సరాల క్రితం కాగా మిగతా 2 కూతుళ్లు పల్లవి, అక్షయ చదువుకుంటున్నారు. పెద్ద కూతురు శృతి వివాహం 5 సంవత్సరాల క్రితం జరిగింది. కూతురు వివాహానికి దాదాపు 6 లక్షల అప్పు చేశారు. సమ్మయ్యకు 3 ఎకరాల బీడు భూమి ఉంది. ఇదే భూమిలో వ్యవసాయం చేస్తూ కూలి పనుల నిమిత్తం వెళ్లి వచ్చిన డబ్బులతో అప్పు తీరక మరో 2 కూతుళ్ల వివాహం చేయాల్సి ఉందని మనస్తాపంతో గత నెల 29న పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. సభ్యులు వరంగల్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్ట్ మార్టం అనంతరం స్వగ్రామానికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురు తండ్రి చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది. 3 కూతుళ్లు తండ్రి కోసం ఏడుస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. చిన్నప్పటి నుండి మంచిగా పెంచిండు మా డాడీ. చిన్నప్పటి నుండి మంచిగా చదివిండు. ఉపాధి హామీ పోయి మమ్మల్ని వెళ్ళదీసిండు. కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదువుకున్నాం మేము చిన్నప్పటి నుండి. నా పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. మా 2 చెల్లెళ్ళు ఇంకా చదువుకుంటారు. నా పెళ్ళైనప్పుడు నా పెళ్ళి చేసినప్పుడు అప్పులు బాగా అయ్యి వాటికి మిత్తిలు కట్టలేక వ్యవసాయ భూమి మీద వచ్చిన పంట ఆ మిత్తిలో సరిపోక అప్పుల బాధతో మా డాడీ మా మమ్మీ ఉపాధి హామీ పోయి లేబర్ పని చేసి మమ్మల్ని దాదిరు. మేము 3 ఆడపిల్లలమైనా ఒక అబ్బాయిలకు సమాజంలో పెరగాలని మంచిగా ధైర్యంగా పెంచారు. అప్పుల బాధలు తట్టుకోలేక మా డాడీ చనిపోయారు. మా అమ్మ మా నాన్న లేబర్ పని చేసి మమ్మల్ని 3 సాధిరు. నా పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. నా పెళ్ళికి ఇచ్చిన అప్పులకు మిత్తిలై చేసిన పంట లేబర్ పని చేసినా కూడా వచ్చిన పైసలు మిత్తిలకు సరిపోక మనస్తాపం చెంది మానసిక స్థితి బాగాలేక చనిపోయింది. రాచపల్లి గ్రామం, పెద్ద సమ్మయ్య 45 సంవత్సరాలు, యువ రైతు. తను తెల్లారు లేచిందంటే వ్యవసాయం పని, ఉపాధి హామీ కూలి పనికి 2 భార్యాభర్తలు 2 పోయి తన పనేదో తను చేసుకుంటూ వ్యవసాయం చేసుకునేటోడు. 5 సంవత్సరాల క్రితం 3 ఆడపిల్లలు తనకు. 5 సంవత్సరాల క్రితం పెద్ద అమ్మాయికి పెళ్లి చేసి పెళ్లి ఖర్చుతో పాటుగా పెట్టుబోతుల ఖర్చులు పెట్టడం జరిగింది. తన దగ్గర డబ్బులు లేకున్నా కూడా అక్కడ ఇక్కడ వడ్డీలకు తీసుకొచ్చి కార్యక్రమాన్ని పెట్టుబోతులకు చేయడం జరిగింది. తర్వాత ఈ 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉపాధి హామీ కూలీకి పోతూ పాటుగా 2 భార్యాభర్తలు 2 కూలి పని చేసుకుంటూ వచ్చిన డబ్బులు, వ్యవసాయం మీద పంట మీద వచ్చినటువంటి డబ్బులతోని వీళ్ళు తీసుకొచ్చినటువంటి అసళ్లకు మిత్తిలు కట్టడంతోనే సరిపోయేది. 5 సంవత్సరాలైనా కూడా అసలు అక్కడే ఉండేది. 3 ఆడపిల్లలైనా కూడా 3 ఆడపిల్లలను కొడుకుల లెక్క పెంచాలి, వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలనేటువంటి ఉద్దేశంతో తను మంచిగా పిల్లలను పెద్ద చేయడం జరిగింది. మంచి గవర్నమెంట్ స్కూల్లో విద్యను చెప్పిస్తున్నాడు. ఈ మధ్యన అప్పుల వాళ్ళు మిత్తిలు అడగడంతో అయ్యో వాళ్ళ దగ్గర మాట పోతుంది, వాళ్ళకి ఎట్లా డబ్బులు కట్టేయాలి, వాళ్ళతో మాట పోతుంది, మాట పడడం అవుతుంది అని కొన్ని రోజుల నుంచి మనోవేదనకు గురవుతూ ఆ రోజు ఉదయమే చేనులకు పోయిండు. చేనును చూసి వచ్చి ఈ విధంగా ఇంటికి రావడంతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏమైనప్పటికీ 3 ఆడపిల్లలు ఉన్నటువంటి కుటుంబం, నిరుపేద కుటుంబం. తనకు 2 ముసలివాళ్ళు తల్లి తండ్రి,
వీళ్ళందరినీ ఆడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళకు 2 పిల్లలకు కూడా చదువు చెప్పించి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గ్రామస్తులు అందరి తరపున మేము ఒకటే కోరుతున్నాం ప్రభుత్వానికి, ఆ కుటుంబాన్ని బరువు బాధ్యతను ప్రభుత్వం తమదిగా భావించి కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.